మెరుగుపరచడంలో కృషి చేయడం జరిగింది. లక్ష్మీబాయి గారు శాసనసభ సభ్యురాలుగా ఉండగా 1952లో సైదాబాద్ పక్కన ఉన్న తన స్వగృహంలో 4 ఆడపిల్లలతో ఒక స్త్రీ సదనాన్ని ప్రారంభించారు. అది 1958లో రిజిస్టర్ అయింది. దాని ముఖ్య ఆశయము అనాథ స్త్రీ శిశువులకు ఉచితంగా భోజనం పెట్టి రక్షణ ఇచ్చి తమ కాళ్ళ మీద తమ నిలబడగల శక్తిని ఇచ్చి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని, చేతి పనులకు సాంఘిక విద్యకు ప్రాముఖ్యతనివ్వాలని ఏర్పాటు చేయడం జరిగింది. సదన్ చేస్తున్న సేవలు నచ్చి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి బూరుగుల రామకృష్ణారావు గారు సదనాన్ని దర్శించి వారు తగిన సహాయం చేయడం జరిగింది. దానివల్ల ఈ సదనానికి మరింత పేరు వచ్చింది. దాని పేరే ఇందిరా సేవా సదన్. సైదాబాద్ పక్కన ఉన్న ఐఎస్ సదన్కి సంగం లక్ష్మీబాయి స్థాపించిన అనాథ ఆశ్రమం ఇందిరా సేవా సదన్ పేరు మీదనే వచ్చింది. ఐ అంటే ఇందిరా, ఎస్ అంటే సేవ, సదన్ అంటే ఆశ్రమం. ఐఎస్ సదన్ పేరు ఇందిరా సేవా సదన్ అని దాదాపు మెజారిటీ ప్రజలకు తెలియదు. కానీ దాని పేరు భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీద ఉంచబడింది. ఈ సంస్థను లక్ష్మీబాయి అనాథలకు ఆశ్రయం, విద్య మరియు సంరక్షణ అందించడానికి స్థాపించడం జరిగింది. ఇందిరా అనే పేరు ఇందిరాగాంధీ యొక్క సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మరియు ఆమె నాయకత్వం పట్ల గౌరవ సూచకంగా ఎంపిక చేయబడినట్లు మనకు తెలుస్తోంది. సేవా సదన్ అనే పదం సామాజిక సేవ మరియు సంరక్షణకు సంబంధించిన లక్ష్మీబాయి యొక్క అంకిత భావాన్ని సూచిస్తోంది. 1957లో ఆమె 2వ లోక్సభకు మరియు 1962లో 3వ లోక్సభకు మెదక్ నియోజకవర్గం నుండి ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నిక కావడం జరిగింది. ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి లోక్సభకు ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించడం జరిగింది. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యురాలుగా ఉండి హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో మహిళా కాంగ్రెస్ కన్వీనర్గా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డు ట్రెజరర్గా మరియు తన మేనమామ సంగం సీతారామయ్య యాదవ్ స్థాపించిన హైదరాబాద్ యాదవ్ మహాజన సమాజం అధ్యక్షురాలిగా కొనసాగడం జరిగింది.